నిజంగా దేవుని సమాధానం నీలో ఉంటే నీకేమనిపిస్తుంది తెలుసా? ఈ కష్టము నన్ను ముంచేయడానికి రాలేదు, నాకు మంచి చేయడానికి వచ్చింది అనుకుంటావు. నీకు ఏ బాధ కలిగినా, ఏ శ్రమ కలిగినా దేవుని మీద ఆయాసపడవు. నా దేవుడు మంచోడు, నాకు మంచే చేస్తాడు, ఈ కష్టం నాకు ఒక స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్. నేను సక్సెస్ మెట్లోకి ఎక్కడానికి నాకు ఈ ఫెయిల్యూర్ ఒక స్టెప్ లాంటిది అనుకుంటావు నువ్వు. అంతేగాని ఎందుకు నా బతుకు మింగేద్దాం లేదు ఒకటి, 10th ఫెయిల్ అయిపోయాను, ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోయాను, ఇంకా నా బతుకు ఎందుకు అనుకోవు నువ్వు. ఈ ఫెయిల్యూర్లో నేను పాఠాలు నేర్చుకుంటా, మరొక స్టెప్లో దేవుడు నాకు విజయం ఇస్తాడు అనే హోప్తో బ్రతుకుతావు నువ్వు. అదే సమాధానం అంటే. కొంతమంది ఎప్పుడు నెగిటివే, శాపనార్థాలే. పాట పాడవు, నేను పాడలేను. ఎందుకు పాడలేవు? ఎందుకు పాడలేవు? పాడగలవు. నువ్వు ప్రాక్టీస్ చేస్తే, విశ్వాసంతో నిలబడితే పాడిస్తాడు. నాకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద కష్టమా? 3 నెలలు నువ్వు కష్టపడి చక్కగా అనర్గళంగా నువ్వు అన్ని నేర్చుకుంటే అనర్గళంగా మాట్లాడేస్తావు.